శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 50వ అధ్యాయం 731వ పేజీలో 50వ అధ్యాయం చదువుతున్నాం. ఈరోజు 50వ అధ్యాయానికి సంబంధించిన ఫోటోల రూపంలో ఈ యొక్క డయాగ్రామ్ కనబడుతూ ఉంది. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నాకు ఈ మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతులేదు. వారు నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు. గుడ్డివానిగాను, మూగవానిగాను, చెవిటివానిగాను, కుంటివానిగాను పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. దైవవశాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వలన పాదాభివందనం చేయించుకునే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి నేను భాగ్యశాలినయ్యాను. జన్మజన్మలకు కోటానుకోట్ల తల్లిదండ్రులు లభిస్తారు, కానీ ఈ జనన మరణాలను తప్పించేవారు లభించరు. జన్మనిచ్చిన వారు తండ్రి, రెండవ తండ్రి ఉపనయనం చేసేవారు, మూడవ తండ్రి అన్నప్రదానంతో పోషించేవారు, నాలుగవ వారు భవభయాన్ని తొలగించేవారు. ప్రపంచంలో వీరంతా సమానం, కానీ కరుణాలువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరు ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. తల్లి గర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురు అలౌకికమైన తండ్రి. వారు వీర్యాన్ని ఒక్క క్షణమైనా వెచ్చించకుండా, నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మ ఇచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగజేస్తారు. జనన మరణాలను తొలగించేవారు కరుణాఘనులు, జ్ఞానప్రకాశకులు. వేదాలలో గుహ్యంగా ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రతిపాదించేవారు సర్వ వ్యాపకులైన గురువర్యులకు నమస్కారం. 9వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.